మనకిప్పుడు చాలా కష్టంగా ఉన్నప్పుడు ఏదో మనకు ఎంత బాధపడుతూ వెళ్తాం. ఆ జాతకం చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకొక సులేస్ లభించడం కోసం కొంచెం దీంట్లోంచి ఎలా బయటపడాలి కదా అని వెళ్తాం కదా! అండ్ ఈ రోజుల్లో అందరికీ కూడా ప్రతి మనిషి కష్టం లేని వాళ్ళు ఎవరు? అందరూ ఉంటారు. సో, అవతల వాళ్ళేంటంటే ఆహ్, ఇంత ముందు కాలంలో ఒక జ్యోతిష్కుడు అనేవాడు ఎలా ఉండేవాడంటేనైనా వాళ్ళు ఫలానా సమయంలో గాని జాతకాలు చెప్పేవాళ్ళు కాదు. ఫలానా రోజుల్లో చెప్పేవాళ్ళు కాదు. ఏమి సూర్యాస్తమయం అయిన తర్వాత చెప్పేవాళ్ళు కాదు. అండ్ ఎన్నెన్నో నియమాలు ఉంటాయి. వాళ్ళు రోజు వాళ్ళ అనుష్ఠానం చేసుకుని గాని వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకేమైనా కొన్ని కారణాల వల్ల ఇలా ఏదైనా ఇవన్నీ వచ్చినప్పుడు ఆ రోజుల్లో చెప్పరు. ఇలా ఎన్నెన్నో విధులు చేసేవాళ్ళు. అండ్ వారు ఎవరైతే ఈ శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు మహాజ్యోతిష్కులు ఎంతో నిత్యానుష్ఠానంలో ఉంటూ ఇవన్నీ గమనంలోకి తీసుకుని గణన చేసుకుని దాని ప్రకారమే వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ విధంగా ఉంటుంది. అలాగే అసలు అవతల మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళకి ఆ జ్యోతిష్యం వారికి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నిటితో పాటు మన దగ్గరికి వచ్చిన వాడికి మంచి జరగాలి అనే ఆలోచన ముఖ్యంగా ఉండాలి. అప్పుడే ఏంటి మనకి అక్కడ కొంచెం వీళ్ళ ప్రారంభకరమైన ఏమిటి అనేది మనకు కనబడుతుంటుంది దాంట్లో. అంతేగాని మనం ఇలా ఒక ప్రశ్న చెప్పి రూ. 1500 ఇంకో దానికి రూ. 4000 ఇంకో దానికి 10,000 ఎప్పుడైతే ధనంతో దీన్ని ముడిపెడతామో అప్పుడు ఈ శాస్త్రం ఫలించదు. ఇక ఇదేంటిది, ఇది దైవకు సంబంధించిన శాస్త్రం, మిగతా వాటిలా కాదు. దైవ సంబంధించింది, ఒక మానవుల జీవితానికి సంబంధించింది. భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఇది? సమాజ శ్రేయస్సు కోసం, మనుషులందరూ కష్టాల్లోంచి ఉపశమనం కలిగించడం కోసం ఇటువంటిది ఇచ్చిన శాస్త్రం కాబట్టి ఇది. దీన్ని ఎవరైతే చేస్తున్నారో వారు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలాగా చేయాలి, కానీ దాన్ని ఎక్కడ ఒక వ్యాపార ధోరణి అనేది తీసుకురాకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చూడండి, ఈ చెప్పడం అనేది కూడా ఒక ఫలానా టైం అని లేదు, ఫలానా రోజు లేదు కదా. అండ్ చేస్తున్న వాళ్ళలో ఎంతమంది ఇంత అనుష్ఠానం చేసుకుంటూ చేస్తున్నారు మనకి. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన ఫలితాలు కూడా సరిగా అవ్వట్లేదు. వీళ్ళకి ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తారు చూసి, చాలా ఏదో అనారోగ్యంతో ఒకళ్ళు వస్తారనుకోండి, చూసిన ఆయన నీకు ఈ దశ నడుస్తుంది, ఈ విధంగా నడుస్తుంది, దీనివల్ల నీకు ఇలా నువ్వు కష్టపడుతున్నావు, దీనికి నువ్వు ఫలానా పరిహారం చేసుకో ఏదని చెప్తారు. వీళ్ళు ఇంత చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఏం ఉపశమనం కలగట్లేదు. నిజంగా అంత ఉపశమనం అయితే ఈరోజు ఇన్ని వేల మంది జ్యోతిష్యులు ఉన్నారు మనకి ప్రపంచంలో. అసలు ఇన్ని కోట్ల మంది జనం ఎంతో సుఖంగా ఉండాలి. ఆయన తెల్లాలేస్తే మనకి పేపర్లో జ్యోతిష్ ఫలాలు అన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ రాసేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు అసలు ఎందుకు ఎంతమంది నేర్చేసుకుంటున్నారంటే, నా దగ్గరికి ఎప్పుడైనా ఏమైనా సలహాకు వస్తే ముందర వాళ్ళే చెప్పేస్తారు, మాకు ఈ దశ నడుస్తుందండి, ఇది ఇట్లా ఉందండి, ఈ గ్రహం ఇక్కడ ఉంది, దీనివల్ల ఇంత జరుగుతుంది. నేను మీకు అన్ని మీరు తెలిసినప్పుడు ఇంకా నన్ను ఎందుకంటే బాబు, నన్ను మీరు అడగటం. అండ్ వాళ్ళకి తగ్గట్టుగా మనం చెప్పాలని కూడా అనుకుంటుంటారు వాళ్ళు. ఆ విధంగా చెప్తే ఇప్పుడు వాళ్ళు ఇందాక నేను చెప్పాను, ఏదో 3-4 వద్దన ఎవరన్నా మనకి ఏమన్నా అవునని చెప్తారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, ఇంకో జాతకం చూపించుకుందాం, ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇది మానవ సహజ, మనుషులందరికీ చెప్తున్నా. ఏంటంటే మిగిలిన శాస్త్రాలకి వీటికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి చెప్పే జ్యోతిష శాస్త్రవేత్త నిత్యానుష్ఠానం చేసుకుంటూ ఈరోజు ఉదయం లేవగానే దేవతార్చన చేసుకుని ఈరోజు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ స్వామి నువ్వు నా చేత ఏది పలికిస్తావు నేను అది చెప్తాను, అలాగే వాళ్ళందరి జీవితాలు సుఖప్రదంగా ఉండేలాగా నువ్వే అనుగ్రహించే వాళ్ళని, నేను ఏ ధనము ఏమీ ఆశించను అని చెప్పని మనం చెప్తే అప్పుడు ఇటువంటి వాళ్ళు చెప్పేట వల్ల అవతల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది.
నేను పూర్తిగా తొలగిపోతున్నాను అప్పటికి కూడా. దానివల్ల ఉపశమనం ఏ మనిషికైనా కావాల్సింది ఏమిటి? మనకి ఉపశమనం కలగటం. సో ఆ వచ్చేవాళ్ళకి ఆ చెప్పేవాళ్ళు ఇవన్నీ పాటించి చెబితే అప్పుడు వాళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుంది. బట్ ప్రారంభ కర్మ ప్రకారం వాళ్ళు అనుభవించాల్సి ఉన్నా కూడా దానికి కొంచెంలో కొంచెం ఉపశమనం కలుగుతుంది మనిషికి. అది కూడా ఎప్పుడు చెప్పాను కదా, ఈ చెప్పే వాళ్ళకు కూడా అంత సిన్సియారిటీగా అంత ఇదిగా చెప్తున్నప్పుడు అనమాట. అసలు ఇంకొకటి చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నీకు ఇప్పుడు ఏలినాడ్స్ అని నడుస్తుంది, ఇంక నీకు చాలా కష్టాలైనా నువ్వు ఇంక రోడ్డు మీద పడిపోతావు, ఇప్పుడు సంవత్సరం ప్రారంభమైంది, ఇంకా 6.5 సంవత్సరాలు నీకుంది, ఇదే ఇంక నువ్వు చాలా కష్టం అని అంటుంటారు 7 అనేటప్పటికి. సో అక్కడితో ఏంటంటే ఈ మనిషి ఎంతో అసలే ఒక కష్టంలో ఉండి వెళతాం మనం. వెళ్ళినప్పుడు ఆ మనిషి మన సాంత్వన చేకూర్చి మంచికి ధైర్యం చెప్పి ఒక్కొక్కసారి చెప్పే ఒక్కొక్క మాట శక్తి ఎంతో ఉంటుంది మనకి, అది ఆ శక్తి ప్రకారం. అలాగా అసలు మామూలుగా ఆలోచిస్తానండి, ప్రతి మనిషి జీవితం అంతా కూడా మనం పుట్టిన నక్షత్రం బట్టో, మనకి నడుస్తున్న మన జాతకరీత్యా మనకి నడుస్తున్న దశ గురించి కానీ, దశ వల్ల కానీ, అంతర్దశ వల్ల కానీ, మన రాశి వల్ల కానీ, ఏ రాశిలో పుట్టాం అన్నదాని కానీ, ఇవే కేవలం ప్రభావితం చేయవు మన జీవితాన్ని. మన జీవితం మొత్తం ఇంతకుముందు కోట్ల జన్మల నుంచి మనం పోగేసుకున్న ప్రారంభ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు 27 నక్షత్రాలు ఉంటాయి మనకి. నేను అందరితో అది చెప్తుంటాను అనమాట. కొంతమంది ఏంటంటారు, ఏమంటే నేను మూలా నక్షత్రంలో పుట్టాను, అసలు మంచిది కాదు కదండి అని వాడి జీవితాన్ని బాధపడుతూనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇదే చెప్తుంటాడు, నా నక్షత్రం బాగాలేదుతాయి. అండ్ మన వాళ్ళకి ఇంకొకటి ఏంటి, మూల నక్షత్రం ఉన్న వాళ్ళని ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే మూలలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారని అదే సామెతలు అలా వస్తాయి. నిజంగా ఇలా ఉండేటట్టయితే ఇప్పుడు మనకు 120 crores ఉన్నాయనుకున్నా, 27 నక్షత్రాలు ఉంటే ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు ఒక 5 కోట్ల మంది దాదాపు ఒకనే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటాం కదా. యావరేజ్గా స్టాటిస్టిక్స్లో చూసుకున్నా మనం ఇంతమందిలో అలా అంటే 5 కోట్ల మంది ఒక నక్షత్రం పడితే 5 కోట్ల మంది జీవితం ఒకలా గడుస్తుందా? అలాగే ఏలినాడ్స్ అని ఏమిటి, 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఎప్పుడూ ఉంటారు, 4వ వంతు ఎప్పుడు ఎవరో ఒకరికి ఈ 3 రాసుల వాళ్ళు ఏలినాడ్స్లో నడుస్తూనే ఉంటారు కదా. సో అంటే ఏంటి, ప్రతి నలుగురులోనూ ఒక మనిషి ఏలినాడ్స్లో ఉంటాడు యావరేజ్గా చూస్తే, జనరల్గా చెప్పడానికి చెప్తున్నాను. అంటే ఈ 125 కోట్లలో దాదాపు 20-30 కోట్ల మంది ప్రస్తుతం ఏ కాలంలోనైనా వాళ్ళు ఏలినాడ్స్లో ఉంటారు. అలా అని ఆ 20-30 కోట్ల మంది జీవితం ఒకేలా సాగుతుందా? నిజంగా అందరూ ఒడ్డు మీద పడిపట్లే కదా, అందరి జీవితాలు. అది కొంతమంది ఏ మనిషిని ఏ విధంగా ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మళ్ళీ వాళ్ళ పూర్వజన్మల్ని చేసుకున్న దాన్ని బట్టి ప్రభావితం చేస్తుంది తప్పితే, ఈ మనిషికి ఇలా చేస్తుంది కదా, ఆ మనిషికి ఇలాగే అందరికీ ఇలాగే చేస్తుంది. ఇది ఏలినాడ్స్ అని రాగానే మొట్టమొదట్లో చాలా బాధపడిపోయి అసలు వీడికి మంచం మీద పడిపోయి అనారోగ్యం వస్తుందని అవన్నీ చూసి అనలేం మనం. అది అలా పడేటికి 27 కోట్ల మంది మంచం మీదే ఉండాలి, అంతే కదా. అలా లేరు కదా ప్రపంచంలో ఇప్పుడు. ఒక్కొక్క విధంగా ఇది ఏ విధంగా ఏది అసలు మనని ప్రభావితం చేస్తాయి అన్నది మన పూర్వజన్మ ప్రారంభాలు బట్టి వస్తుంది. కానీ వస్తుంది తప్పితే జస్ట్ మనకి నడుస్తున్న దశ బట్టో, మనం పుట్టిన రాశి బట్టో, మనం పుట్టిన నక్షత్రం బట్టో ఎప్పుడూ కాదు.